నమస్తే నేను సుధా. అధికార పార్టీ నాయకులైనా ప్రతిపక్ష పార్టీ నాయకులైనా ఎవరైనా కానీ వీళ్ళు ఉత్తమ అద్భుతమైన లీడర్గా ఎప్పుడు గుర్తింపబడతారంటే ప్రజల మనస్సుల్ని గెలిచినప్పుడు మాత్రమే. అంతేగాని ఏమాత్రం రుజువుకి సాధ్యం కాని ఆరోపణలు చేసినప్పుడు కాదనమాట. అత్యంత హోదా కలిగిన పదవుల్లో ఉన్నవారు సైతం, పాలకులు సైతము ఇతరుల్ని కించపరిస్తేనో, స్వదేశంలో వాళ్ళని కించపరిస్తేనో, అది అధికార పక్షం కావచ్చు, ప్రతిపక్షంలో వాళ్ళు కావచ్చు, లీడర్లుగా మనుగడ సాగించలేరు. కేవలం ప్రజల మనస్సుని గెలుచుకున్నప్పుడు మాత్రమే వాళ్ళు చాలా గ్రేట్ లీడర్స్గా పరిగణించబడతారు. మన దేశంలో ఎన్నో దశాబ్దాలుగా, శతాబ్దాలుగా పేరు ప్రఖ్యాతలున్న జాతీయ పార్టీకి సంబంధించిన లీడర్స్ని చూస్తూ ఉంటే, యువ నాయకుల్ని చూస్తూ ఉంటే నాకు చాలా నిరుత్సాహం కలుగుతుంది. అరే, వీళ్ళకింత అవకాశం ఉండి కూడా వీళ్ళు కేవలం ఇంతవరకైనా వీళ్ళది నాలెడ్జ్, లేకపోతే ఇంతవరకైనా ఈ సభా ప్రసంగాలు కేవలం ఎవరో ఏదో చెప్తే తీసుకొచ్చేసి అది ఎస్ కరెక్ట్ నేను కూడా ఏకీభవిస్తున్నాను అంటమే తప్ప సొంతంగా నాలెడ్జ్ ఏముండదా అని చాలా నిరుత్సాహం కలిగి, మన దేశంలో మా వంటి ఎంతో ఉత్సాహవంతులైన, అంటే నేనంటే నేను కాదు, యువకులు ఎంతోమంది ఉన్నారు కదా, నాలెడ్జ్ గల వాళ్ళు, అద్భుతమైన జర్నలిస్టులు కానీ, మేధావులు కానీ, ఇంకా చిన్న చిన్న వయసులోనే రాజకీయాల్లోకి రాలేక సమాజ సేవకు పరిమితమైన వాడు కానీ, ఇట్లా దేశ విషయాల పట్ల అవగాహన కలిగిన వాడు కానీ ఎన్నో వేల సంఖ్యలో ఉంటారు కదా దేశంలో. వాళ్ళెవ్వరికీ రాని అవకాశం వీళ్ళకి వచ్చిందంటే వంశపారపర్యంగా వీళ్ళు అసలు మాబోటి వాళ్ళమైతే ఇంకో పార్టీకి అసలు అవకాశమే ఇవ్వం. ఎవరు? నెహ్రూ కుటుంబం కానీ, ఇందిరాగాంధీ కుటుంబం కానీ, రాజీవ్ గాంధీ కుటుంబంగా కానీ చెప్పుకుంటున్న వారసులు వాళ్ళు ఎంత అద్భుతంగా ఆ రోజుల్లో జనానికి ఏం చేశారా చేయలేదా, ఇప్పుడు ఉన్నంత మీడియా లేదు కాబట్టి అద్భుతంగా వాళ్ళే చాలా సంవత్సరాలు పరిపాలించారనమాట. మరి వాళ్ళ వారసులుగా చెప్పుకోబడే వాళ్ళు వాళ్ళ క్వశ్చన్స్ అవి చూస్తుంటే కొంచెం నాకు నిరుత్సాహం అనేది కలుగుతోంది. ఎవరేది చెప్తే అది తీసుకొచ్చి ఎప్పటికి ఏది ప్రస్తుతం అప్పటికి అది అన్నట్లు అంటాం, వదిలేయటం. దీనికి సంబంధించి నేను తప్పనిసరిగా వీడియో చేస్తాను. కొన్ని క్వశ్చన్స్ కూడా ఉన్నాయి నాకు వాళ్ళకి సంబంధించి. మరి ఆ క్వశ్చన్స్ ఆధారంగా ఏదైనా చెప్పినప్పుడు వాళ్ళు పాజిటివ్గా తీసుకోవాలని కోరుతున్నాను నేను. ఎందుకంటే యువ నాయకులు కాబట్టి వాళ్ళల్లో ఉన్న ఇదేంటి నాయక